డ్రగ్స్ మద్యానికి దూరంగా ఉండాలని మానకొంటూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ విద్యార్థులకు యువతకు సూచించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో వాగీశ్వరి కళాశాలలో నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలను కళాశాల చైర్మన్ గంటా శ్రీనివాసరెడ్డితో ఆయన క్రీడలను ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ చాలా ఇన్స్టిట్యూట్లు క్రీడలను దూరం పెట్టాయన్న విషయాన్ని గుర్తు చేశారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని వాటితో స్నేహభావం పెంచుకోవాలని సూచించారు. సెల్ ఫోన్లు సైతం యువత భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయని వాటిని కేవలం మంచిగా వినియోగించాలన్నారు. డ్రగ్స్ మద్యం లాంటి వాటికి దూరంగా ఉండాలని తల్లిదండ్రులకు దుఃఖాన్ని తెచ్చిపెట్టే పనులు చేయొద్దని సూచించారు. అనంతరం క్రీడా ప్రతిజ్ఞ చేయించి వాలీబాల్ ఆడి పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ వినోద్ ప్రకాష్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్స్ శ్రీనివాసరెడ్డి, నెహ్రూ యువ కేంద్ర సిబ్బంది మోరపల్లి రమణారెడ్డి, తుమ్మనపల్లి శ్రీనివాసరావు, పులికృష్ణ, కొత్త తిరుపతి రెడ్డి, పోలు రాము, రమేష్ తదితరులు పాల్గొన్నారు. గేమ్స్ వైపు, స్పోర్ట్స్ వైపు, చదువు వైపు, లైబ్రరీ వైపు మీరు ఒక ప్రొఫెషనల్ కాలేజీలో ఉన్నారు కాబట్టి స్పెండ్ సమ్ టైమ్ విత్ ద స్పోర్ట్స్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బుక్స్ మనకి ఇంపార్టెంట్. మనం చదువులో కూడా పాస్ కావాలి, ఎక్సెల్ కావాలి, మన జీవితంలో ఒక మంచి క్యారియర్ డెవలప్ చేసుకోవాలి. కానీ యువతకు ఈరోజు ఫోన్లు ఇచ్చి చాలా వరకు మనం బాధపడతా ఉన్నాం. మనమే 9th 10th క్లాస్ కాగానే ఫోన్తోనే మన జీవనం గడుస్తూ ఉన్నది. మనం నలుగురం కూర్చొని ఇంట్లో పండుగలకు వస్తే, పబ్బాలకు వస్తే కూర్చొని మాట్లాడుకునే సందర్భాలు చాలా ఉండేది. ఈరోజు నాన్న ఉంటే నాన్న ఒక సెల్ ఫోన్, అమ్మ ఉంటే అమ్మ ఒక సెల్ ఫోన్, కొడుకు ఒక సెల్ ఫోన్, కూతురు ఒక సెల్ ఫోన్. ఇది వీటిలోనే ఉన్నారు కానీ మాట్లాడుకోవడం తక్కువ అయిపోయింది. కాబట్టి మాట్లాడితే మనం వీ కెన్ షేర్ ద ఐడియాస్. అందుకే ఇటు చదువుని నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి రెండింటినీ సమతుల్యత చేసుకుంటూ అట్ ద సేమ్ టైం మనం కూడా ఫిట్గా ఉండాలి. కాబట్టి చిన్న చిన్న పిల్లలకు చూస్తా ఉన్నాను. మా చిన్నప్పుడు తీసుకున్నట్టయితే బయట కబడ్డీ ఆడడం, చిరువన్ ఆడడం, లేకుంటే తొక్కుడు బిల్ల ఆడడం, ఏదో ఒక గేమ్ ఉండేది. కానీ ఈ రోజు ఇంకా తీసుకున్నట్టయితే ఎవరు కూడా ఇంట్లో కూర్చొని సెల్ ఫోన్, ల్యాప్టాప్, దీన్ని ఇండోర్ గేమ్స్ అంటే ఇండోర్ గేమ్స్ కూడా క్యారమ్స్ అట్లాంటివి కూడా కాకుండా ఎవ్రీ టైం సెల్ ఫోన్లోనే గడిపేయడం జరుగుతుంది. పేరెంట్స్ కూడా ఎట్లా అంటే ఈ క్రీడలు అనేటువంటి ఒక పనికిరావు, ఒక చదువు అనేది ఇంపార్టెంట్ అనేటువంటి ఉద్దేశంతో కూడుకొని ఉన్నారు. కానీ ఈ క్రీడలు అనేటువంటి మనలో మానసిక స్థైర్యాన్ని పెంపొందించడానికి, మానసిక దృఢత్వం పెంపొందించడానికి ఎంతగానో తోడ్పడుతుంది.